So, hi guys, hi hello, namaste, adab, shashikal. This is Mahesh Machapad, new concert, new celebrities and వస్తుండగా జస్ట్ I forgot to tell you man, సరదా ముచ్చట్లతో విత్ మీ మహేష్ మచ్చడ్ అన్నమాట. ఇవాళ మన సెలబ్రిటీ కొంచెం కెమెరా టర్న్ చేసుకుని అందరికి తెలుస్తున్నాడు డార్లింగ్ బ్రదర్ రామ్ భీమన్ అనమాట. కొంచెం కెమెరా చేసుకుంటే యాక్చువల్లీ రామ్ అంటారు కదా, రామ్ ఎట్లా వచ్చిందో వీల్ డిస్కస్ అనమాట. ఆకతాయి మూవీ డైరెక్టర్ ఒకసారి కెమెరా టర్న్ చేసుకుంటే నమస్తే బ్రదర్, హౌ ఆర్ యూ? వస్తా బ్రో, బ్రిలియంట్, లుకింగ్ ఫ్రెష్ మ్యాన్. ఇప్పుడు ఏం సంగతి, ఏం చేస్తున్నారు? ప్లానింగ్ ఫర్ ద నెక్స్ట్ ఫిల్మ్ యాక్చువల్లీ. ఓకే, అయితే స్క్రిప్ట్ అయిపోయింది, పెద్ద సినిమా కోసం ప్లాన్ చేస్తాం. అంటే పెద్ద సినిమా అంటే ఎవరితో, అంటే ఇంకా రివీల్ చేస్తారా? అంటే రెండు ఫిల్మ్స్ కొత్త వాళ్ళతో చేశాను నేను, ఫస్ట్ ప్రీవియస్ 2 films. ఓకే, ఈసారి కొంచెం నోటెడ్ హీరోతో వెళ్దామని ప్లాన్ చేస్తున్నాను. డిస్కషన్స్ హావ్ బీన్ గోయింగ్ ఆన్. వెరీ సూన్ గుడ్ న్యూస్తో వస్తాను. గుడ్ న్యూస్. సో మీరు ఒక షార్ట్ ఫిలిం నుంచి ఒక్క హై పీరియడ్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ తీసుకొని ఒక మూవీ చేశారు. సో హౌ వాస్ షార్ట్ ఫిల్మ్ నుంచి ఈ మూవీకి ఎలా చేంజ్ ఓవర్ ఎలా అయింది, ఏం సంగతి? యాక్చువల్లీ ఐ డిడ్ మై DF.Tech ఫ్రమ్ లండన్ ఫిల్మ్ అకాడమీ. లండన్లో DF.Tech చేశాను. తర్వాత ఇండియా వచ్చిన తర్వాత అందరిలాగే నేను కూడా ఒక మంచి సినిమా చేయడానికి ఒక కథ తీసుకొని అందరు ప్రొడ్యూసర్స్ తిరిగాను. బట్ ఏంటంటే మనం అనుకున్నంత ఈజీ కాదు. ప్రొడ్యూసర్స్ని ఒక ఆల్ ఆఫ్ సడన్ కొత్త వ్యక్తి వచ్చి ఒక ప్రొడ్యూసర్స్ని నమ్మించి ఎన్ని క్రోర్స్ ఇన్వెస్ట్ చేయాలి అంటే యూ హ్యాస్ టు బిలీవ్ హిమ్, ప్రొడ్యూసర్ డైరెక్టర్ని బిలీవ్ చేయాలి. సో ఆ నమ్మకం ఏర్పడాలంటే ఇట్ టేక్ సమ్ టైం. కచ్చప్పగానే అవడం అనేది చాలా రేర్ సిచ్యువేషన్. ఓకే, సో ఐ బీన్ టు సో మెనీ ప్రొడ్యూసర్స్ యాక్చువల్లీ. సో అందరూ ఏం చెప్తా ఉన్నారంటే, సరే నువ్వు ఫారెన్ డిగ్రీ ఉంది అంతా బాగానే ఉంది కానీ మరి ఎట్లా నువ్వు ఎలా తీస్తావు, ఎలా తెలుస్తుంది మాకు, ఇది ఎలా వర్కౌట్ అయింది అడుగుతూ ఉండేవాడు. ఓకే, సో నేను ఆలోచించాను, నిజమే కదా, కరెక్ట్ వాడు చెప్పింది కూడా. సడన్గా ఎవరో వచ్చి సినిమా చేయండి నా దగ్గర ఈ కథ ఉంది 4-5 కోట్లు ఖర్చు అవుతుంది అంటే ఏ ప్రొడ్యూసర్ వచ్చి టక్మన్ రెడీగా ఉండడు. సో దెన్ ఐ థాట్ చూద్దాం, మన టాలెంట్ కూడా సార్ చూపించగలిగితే ఇంకా బాగుంటుందని చెప్పి నా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ ఏఎస్ఎల్ ప్లీజ్ అని చెప్పి దాన్ని డైరెక్ట్ చేయడం జరిగింది. సో అదొక్కటి మంచి ఒక వైరల్ అవ్వడంతో మీకు ఐడియా వచ్చిందా ఫ్యూచర్ వెళ్ళిపోమని చెప్పి, ఫ్యూచర్ ప్రాజెక్ట్ చేద్దామని చెప్పి? ఫస్ట్ అది ఇట్లా మీరు నిజంగా ఇంట్రెస్ట్ మీద చేసిర్రా ఏఎస్ఎల్ ప్లీజ్? నిజంగా నిజం చెప్పండి, అది తెలుగు నార్మల్గా మీరు ఒక రాయేద్దామని వేసిర్రా లేకపోతే నిజంగా మీకు ఉంటుండేనా? అంటే DF.Tech చేశారు మీరు, ఒక లండన్ అంతా చేసి కూడా అంత ఎడ్యుకేషన్ చేసి అంత మంచి జాబ్ చేసి కూడా పెట్టుకొని బ్యాక్ యూ కేమ్ బ్యాక్. సో ఏఎస్ఎల్ ప్లీజ్ తోటి మీ ఇంప్రెషన్ పెరిగిందా? ఫస్ట్ నుంచి కూడా నా ఆలోచన అంటే ఒక సినిమా చేయాలనే ఆలోచన. ఈ షార్ట్ ఫిల్మ్ చేద్దాము. అసలు అప్పుడు షార్ట్ ఫిల్మ్ 2010లో అసలు షార్ట్ ఫిల్మ్ ఇంత క్రేజ్ లేదు యాక్చువల్లీ. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఏంటంటే చాలా బాగా క్రేజ్ పెరిగింది. పడుకునే షో చేసేస్తారు, చాలా బాగా పెరిగింది. అప్పుడు అంత క్రేజ్ లేదు యాక్చువల్గా. సో అందరు ఏమడుగుతా ఉన్నారంటే, ఒక కథ విని డైరెక్ట్ ప్రొడ్యూసర్ని నమ్మించే సిచ్యువేషన్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఏదైనా మనం వాళ్ళతో ఒక ర్యాపో ఉండాలి ఇంతకు ముందులా, లేదా ఒక 4-5 సినిమాలు పనిచేసి ఉండాలి. సో నాకున్న డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఐ నెవర్ వర్క్ విత్ ఎనీబడి. నేను తెలుగులో ఎవరి దగ్గర పనిచేయలేదు. అండ్ ఫారెన్ నుంచి వచ్చాను కాబట్టి కొంచెం తెలుగు నేటివిటీకి దూరంగా ఉంటానేమో అనే భయం కూడా ప్రొడ్యూసర్స్లో ఉండేది. వీడెప్పుడు 10 ఏళ్ళు ఫారెన్లో ఉండి వచ్చిన తర్వాత మన కథలు మన కష్టాలు ఇవన్నీ తెలియదు అసలు. రెండు ఏం చేస్తాడో తెలియనప్పుడు నమ్మటం అంత ఈజీ కాదు. సో ఐ అండర్స్టాండ్ దట్. సో నా డిసడ్వాంటేజెస్ అడ్వాంటేజెస్గా మారాలి అంటే ఐ థాట్ అలాట్, చాలా ఆలోచించాను. సో చూద్దాం మనం అంటే నేను ఎలా ఒక షార్ట్ ఫిల్మ్ తీసుకుంటే ఎలా చేస్తానో చూపించగలిగితే వాళ్ళకి. సో కథ మంచి కథ ఉంది, కథ బాగా నరేట్ చేస్తాను, మంచి స్టోరీ బోర్డు ఇవన్నీ హోంవర్క్ బాగానే ఉంది. సో అసలు ప్రజెంటేషన్ ఎలా చేస్తానో చూపిస్తే బాగుంటుందని చెప్పి కేవలం సినిమా తీయటం కోసం ప్రొడ్యూసర్స్ నమ్మించాలంటే మన దగ్గర ఒక ఎవిడెన్స్ ఉండాలి. ఎగ్జాక్ట్. సో కేవలం దానికోసమే ఒక షార్ట్ ఫిల్మ్ తీద్దాం అనుకున్నప్పుడు ఏఎస్ఎల్ ప్లీజ్ అనే ఒక ఆలోచన రావడం జరిగింది. లక్కీగా అంటే మీ లైఫ్లో జరిగిన వచ్చిన ఇన్సిడెంట్ లేకపోతే ఏఎస్ఎల్ ప్లీజ్, లేకపోతే ఎలా వచ్చింది థాట్, ఎట్లా వచ్చింది? ఏఎస్ఎల్ ప్లీజ్ అనేది అంటే అప్పుడే కొంచెం ఈ సోషల్ ఏజ్ బ్రో ఆన్ దట్ టైం అప్పుడు చేస్తున్నప్పుడు 2011 అంటే 23-24 ఉంటుంది. యాక్చువల్గా ఐడియా ఎందుకు వచ్చింది అసలు? ఇదేనైనా ఇన్స్పైర్ అయ్యిందా లేకపోతే? యాక్చువల్గా ఏఎస్ఎల్ ప్లీజ్ అనే నేపథ్యం ఏంటంటే అప్పుడు సోషల్ నెట్వర్కింగ్ చాలా అప్పుడు మంచి ఊపులో ఉంది. అప్పుడు ఆర్కుట్ టైం, ఫేస్బుక్ టైం. ఆర్కుట్ ఉంది అప్పుడు, ఆర్కుట్ ఫేస్బుక్ కూడా ఉంది. ఇది స్టార్టింగ్లో ఉంది అప్పుడు. ఐమ్ టాకింగ్ అబౌట్ 2010-11 టైం అంటే. ఓకే. సో ఫేస్బుక్ వాజ్ ఇన్ 2005 నుంచి ఫేస్బుక్ మనకి అందుబాటులో. సో అయితే ఆర్కుట్ అప్పుడు మంచి పీక్స్లో ఉండే. అయితే నేను యాక్చువల్లీ ఏఎస్ఎల్ ప్లీజ్ అనే నేపథ్యం ఏంటంటే ఒక అమ్మాయి ఒకరికొకరు ఫేసులు చూపించుకోకుండా, ఒకరికొకరు పేర్లు తెలియకుండా ఈ యాహూ మెసెంజర్ అనే దాంట్లో చాట్ చేసుకుంటూ ఉంటారు. సో అలాగా ఒక 2 వ్యక్తులు ఒకరి గురించి వివరాలు తెలియకుండా చాట్ చేసుకొని వాళ్ళతో ఒకళ్ళు ఇష్టపడి
చాలా రోజులు మాట్లాడేసుకొని ఒకళ్ళు ఫ్లర్ట్ చేసుకొని ఒక రోజు మన ఇద్దరు కలుద్దాం బాగా డిసైడ్ అయిన తర్వాత వాళ్ళకి ఇంటర్నెట్ సెంటర్లో పలానా క్యాబిన్ నెంబర్లో కలుసుకుందాం డిసైడ్ అయ్యి ఇద్దరు వెళ్ళి కలుసుకుంటే ఇద్దరు షాక్ అయిపోతారు చూసి, ఇద్దరు అన్నా చెల్లెళ్ళు. సో ఆ ట్రిగ్గర్, ఆ సస్పెన్స్, ఈ పాయింట్ వరల్డ్ వైడ్ బర్స్ట్ అయిందనమాట. చాలా మెయిల్స్, చాలా మెసేజెస్, చాలా పేపర్స్లో, టీవీస్లో ఇంటర్వ్యూస్ వచ్చింది. సో కరెక్ట్గా అప్పుడే ఒక సోషల్ నెట్వర్కింగ్ అనేది, సోషల్ మెసేజింగ్ అనేది అప్పుడు బూమ్ అవుతుంది, మెల్లిగా బడ్డింగ్ అవుతుంది. అంటే దానివల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో అని. నా ఉద్దేశం ఏంటంటే ప్రతి కాయిన్కి 2 sides ఉన్నట్టే ఈ నెట్వర్కింగ్, ఇంటర్నెట్ కూడా 2 sides ఉంటాయి. నెగిటివ్ పాజిటివ్ అన్నీ ఉంటాయి. సో మనం ఓన్లీ పాజిటివ్ వైపే కాకుండా నెగిటివ్ కూడా దీని వెనక్కి పొంచి ఉంది. సో తస్మాత్ జాగ్రత్త పేరెంట్స్ కోసం అని చెప్పి చిన్న మెసేజ్ ఇచ్చేసాను. ఇట్ వాజ్ సూపర్ డూపర్ హిట్. అక్కడ భయంకరమైన వైరల్ అయింది వరల్డ్ వైడ్. దీంట్లోనే ప్రత్యేకత ఏంటంటే దీనికి భాష లేదు, దీంట్లో మాటలు లేకుండా చేశాను. ఈ స్టోరీ అంతా ఈ 13 నిమిషాలు ఎంత ఉంటుంది. సో భాష లేకుండా, మాటలు లేకుండా చేయడం వల్ల అది వరల్డ్ వైడ్ చాలా త్వరగా పాకి చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది నాకు. సో ఎప్పుడైతే ఈ షార్ట్ ఫిల్మ్ చేసిన కొన్ని నెలల తర్వాత ఎవరికైనా ప్రొడ్యూసర్స్ చెప్పడానికి వెళ్తే నువ్వేం చేసావంటే నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను సార్ అని చెప్పని ఇలా చూపించాడు. ఇది నువ్వు చేసావా అని చెప్పి అందరూ షాక్ అయినాడు. అందరూ చూసేశారు ఆల్రెడీ, తెలుసు, బట్ నువ్వు చేసావు తెలియదు. నువ్వు చేసావా, ఇది చాలా బాగుంది, బాగా ఆలోచన వచ్చి అందరూ అనమాట. సో ఇప్పటికీ దాదాపుగా 10 కోట్ల మంది పైన చూసిన షార్ట్ ఫిల్మ్గా పేరుంది. భారతదేశంలో నాకు తెలిసి ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ టు క్రాస్ 10 crores వ్యూస్ అనమాట. సో దానివల్ల నాకు ప్రొడ్యూసర్స్ దగ్గర కొత్తగా నా గురించి ఇంట్రడక్షన్ కొత్తగా చేసుకునే ఇబ్బంది కలగలేదు. సో అందరికీ తెలిసిపోయింది, వీడు బాగా చేస్తాడు, సూపర్ హిట్ కొట్టాడు కాబట్టి. సో ఈ నేపథ్యంతోనే నేను ఫస్ట్ ఫిల్మ్ నాది హమ్ తుమ్ సినిమా చేయలేదు. నైస్. హమ్ తుమ్ తర్వాత ఆకతాయి అని చెప్పి, అంటే ఫస్ట్ ఈ మూవీ చేయడం తన ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళారు. అంటే ఎలా నార్మల్గా నేను ఏ సర్ప్రైజ్ చేశానని చెప్పి అట్లా డైరెక్ట్ వెళ్ళారా, లేకపోతే యూ హ్యాడ్ ది కాంటాక్ట్ రిలేషన్ ఉంటుండేనా? సో ప్రొడ్యూసర్ అంటే ఏ సర్ప్రైజ్కి చేసేటప్పుడు మీరు మొత్తానికి ఇట్లా వచ్చేసారు ఇండియాకి? ఇక్కడ కంప్లీట్గా వచ్చేసారు. అక్కడేం లేదు, జస్ట్ నేను అక్కడి నుంచి కంప్లీట్ ఐ కేమ్ ఫర్ గుడ్. అండ్ ఇక్కడే కంప్లీట్గా ఎగ్జాక్ట్ వై యూ కేమ్ హియర్. అంత మంచి ప్రొఫైల్స్ పెట్టుకోండి, యూ హ్యావ్ సమ్ గ్రేట్ ప్రొఫైల్ నా. సో అదంతా ఇచ్చి పెట్టుకోవడానికి అవసరం లేదని వై యూ కేమ్ హియర్? ఎగ్జాక్ట్ ఐ వాంట్ ద పర్ఫెక్ట్ వర్డ్ నౌ. జస్ట్ ఇట్స్ మై ప్యాషన్. ఐ వాంట్ టు బికమ్ ఎ డైరెక్టర్, నో అదర్ థాట్. వేరే జాబ్ కూడా నేను ఎప్పుడు చేయలేదు. ఎన్ని ఇయర్స్ వర్క్ చేశారు? ఐ వాస్ దేర్ ఫర్ 8 years. 8 yearsలో డెఫినెట్ చేసుకుంటా. I did my masters, I did my double masters, I did my MS psychology, I did my MBA and I did my DF Tech. 3 masters కంప్లీట్ చేసి I'm a university topper and gold medalist. సో ఇవన్నీ చేసి సినిమాలోకి రావడం అనేది సాధారణంగా చాలా మంది ఆశ్చర్యపోతూ ఉంటారు. ఎగ్జాక్ట్ అందరు కూడా అదే పక్క చూసుకోవాలి, అదే ఇంతమంది చేసుకుని ఇంట్లోకి అనుకుంటారు వాళ్ళు కూడా. సాధారణంగా మనకి తెలుగులో ఉండే ఒక చిన్న ఇదేంటంటే దేనికి పనికిరాని వాళ్ళు, చదువు వంట పట్టని వాళ్ళు, సినిమాలోకి వెళ్తారనే భావన ఉండేది. ఎగ్జాక్ట్లీ. సో బట్ ఏంటంటే ప్యాషన్కి చదువుకి సంబంధం లేదు. సో నాకు ఒక రకంగా చెప్పాలంటే నేను చదువుకున్న చదువు నేను త్వరగా డైరెక్టర్ అవడానికి చాలా బాగా ఉపయోగపడింది. అంటే యూ లర్న్ సంథింగ్ ఆన్ దట్ ఆల్సో. డబుల్ మాస్టర్స్ అనేది ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ రదర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. దేనికైనా విద్యను మించింది లేదు. కంపల్సరీ మనకి ఎప్పుడు విద్య ఎప్పుడు ఊరికే ఇప్పుడు కొత్త డైరెక్టర్స్ కావాలన్నా, నూతన కొత్త వాళ్ళు కావాలన్నా, యాక్టర్స్ కావాలన్నా ముందు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుని రావాలి. నా దగ్గర చాలా మంది వస్తూ ఉంటారు కొత్త అసిస్టెంట్ డైరెక్టర్స్ జాయిన్ అవ్వడం కోసం, లేదా కొత్త ఇండస్ట్రీ కోసం రావడం కోసం. ఇంటర్మీడియట్ ఆపేసి డిగ్రీ సగంలో ఆపేసి అందరికి నేను ఎవరు చెప్తాను, ఎడ్యుకేషన్ లేనిదే కాంపిటీషన్ ఎలా ఉందంటే భయంకరమైన కాంపిటీషన్ ఎక్కువైపోతా ఉంది. మాస్టర్స్ చేసిన వాళ్ళు కూడా వచ్చేస్తూ ఉన్నారు. ఇప్పటికి నేను 2 మాస్టర్స్ చేసి నౌ ఐమ్ డూయింగ్ 1 more మాస్టర్స్. ఇప్పుడు నేను ఎంఏ తెలుగు చేయబోతా ఉన్నాను, సెకండ్ ఇయర్ అది. సో దిస్ ఈజ్ మై 4th మాస్టర్స్. నైస్. కాబట్టి కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. దానివల్ల మనకి పోయేదే ఉండదు, ఏదైనా లాభం దానిలో ఏదైనా. సో తర్వాత ఇది హమ్ తుమ్ అని చెప్పారు కదా, హమ్ తుమ్ అందులో ఎట్లా మీకు ప్రొడ్యూసర్ వ్యూ అండ్ ఫస్ట్ హమ్ తుమ్. యాక్చువల్లీ హమ్ తుమ్ అనే సినిమా ఏంటంటే ప్రొడ్యూసర్స్ వేరే ఒక సినిమా అంతా రెడీ చేసుకొని వేరే డైరెక్టర్స్ అనుకొని వాళ్ళ సినిమాను కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే. సో అనుకోని కారణాల వల్ల ఆగిపోవడం వల్ల వాళ్ళకు దీన్ని పట్టాలకి కొంచెం మంచి డైరెక్టర్ కోసం చూస్తూ ఉన్నారని చెప్తే ఇటు వల్ల నాకు కామన్ ఫ్రెండ్ ద్వారా ప్రొడ్యూసర్ పిలిపించడం జరిగింది నన్ను. స్టోరీ రైటర్ మొత్తం మీరేనా? దానికి నేను డైరెక్షన్, మాటలు, దర్శకత్వం నేను, కథ మిగతా అంతా వాళ్ళదే. సో ఆ ఫస్ట్ ఫిల్మ్ ఇచ్చి నేను ఊరికే కథను దర్శకత్వం నాది, సారీ మాటలు దర్శకత్వం నాది. కమింగ్ టు ఆకతాయి, దాని మొత్తం మీరే కదా? ఆకతాయికి కథ మాటలు రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై మై సెల్ఫ్. సో అక్కడ దానికి ఎట్లా ప్రొడ్యూసర్ ఎట్లా అప్రోచ్ చేయాలి? నార్మల్గా హమ్ తుమ్ అంటే సంథింగ్ మీరు చేయాలనుకోవట్లేదు కానీ వచ్చేసారు, రైట్? ఇప్పుడు ఆకతాయి పర్ఫెక్ట్గా మీరే నార్మల్గా చేయాలని ఒక పెట్టుకొని యూ డన్.
సో ఇదేలా ఉంది ఆకతాయి? ఫర్ ఎనీ రైటర్ ఆర్ ఫర్ ఎనీ డైరెక్టర్ హీ హ్యాస్ టు ఫైండ్ సమ్ ప్రొడ్యూసర్. ఏ కథకైనా ప్రొడ్యూసర్ కావాలి. సో ప్రొడ్యూసర్ కావాలంటే ఏంటంటే ఎక్కడో పలానా చోట ఉండరు, వెళ్ళిపోయి అక్కడ కథ ఉందని చెప్పడానికి. సో హీ హ్యాస్ టు ఫైండ్ హిస్ ఓన్ వేస్. అన్ని దారులు వెతకాలి. కొంతమంది ప్రొడ్యూసర్స్ని అపాయింట్మెంట్స్ తీసుకుని వెళ్ళి కలవాలి, కొంతమంది హీరోల అపాయింట్మెంట్స్ తీసుకుని కలవాలి, లేదా ఎవరైనా ప్రొడ్యూస్ చేస్తున్నారని తెలిసినప్పుడు తెలిసిన ఫ్రెండ్స్ ద్వారా తెలుస్తుంది. సో ఇది కూడా ఏంటంటే ఆకతాయి సినిమా కూడా నాకు తెలిసిన ఫ్రెండ్స్ ద్వారా ఒక ప్రొడ్యూసర్స్ సినిమా చేయాలనుకుంటున్నారు. సో ఏంటంటే మనం వెన్ వీఆర్ సిన్సియర్, మనం వెన్ వీఆర్ వర్క్ ఓరియంటెడ్ ఉంటే కనుక అది కంపల్సరీ మనకు ఆ పేరు బయటకు వెళ్ళిపోతుంది. సో మా ఫ్రెండ్ కూడా వాళ్ళకి నాకు తెలిసిన డైరెక్టర్ ఉన్నాడు, మంచి కథ అతని దగ్గర చెప్పడంతో వాళ్ళని అప్రోచ్ అయ్యారు. ఫస్ట్ వాళ్ళకి కథ బాగా నచ్చింది. అంటే నచ్చినప్పుడే హీరో ఉన్నాడా లేకపోతే ఎట్లా? తర్వాత యాక్చువల్లీ వీకే ఫిల్మ్స్ అని చెప్పేసి వాళ్ళు వెరీ బిగ్ వాళ్ళు కాంట్రాక్టర్స్ ఇన్ హైదరాబాద్ యాక్చువల్లీ. ఓకే. సో వాళ్ళ మేనల్లుని పెట్టి సినిమా తీశారు. వాళ్ళు కథ నచ్చినప్పుడు ఆలోచన మీకు తెలియదు. ఫస్ట్ వాళ్ళ తర్వాత ఫస్ట్ వాళ్ళకి కథ చెప్పాను నేను. కథ చెప్పిన తర్వాత కథ బాగా నచ్చింది వాళ్ళకి. కథ బాగా నచ్చిన తర్వాత వాళ్ళు ఈ సినిమాని మా అబ్బాయి ఉన్నాడు అతను చేయాలన్నప్పుడు నేను ఒకసారి చూస్తానండి, కొంచెం పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్, కొంచెం యాక్షన్ బ్యాక్డ్రాప్ ఉంటుంది. సో అతను సూట్ అవుతాడా లేదని అతను పిలిపించడం జరిగింది. సో ఈ వాజ్ వెరీ మచ్ యాక్టివ్ అండ్ ఈ వాజ్ వెరీ మచ్ వెర్స్డ్ విత్ దిస్ యాక్టింగ్ అనమాట. యాక్టింగ్ ఆల్రెడీ చేశాడు. మూవీస్ ఇంతకుముందు సినిమా బాలీవుడ్ సినిమా కూడా చేశాడు ఒకటి. బాలీవుడ్. ఓకే. సో తెలుగులో కూడా అంటే సినిమా అయితే ఫస్ట్ ఫిల్మ్ ఇది. అతను ఈ థియేటర్స్ చేశాడు, మంచి ఆర్టిస్ట్. సో మీరు అనుకున్న దానికి నిజాయితీ చెప్తే మీరు అనుకున్న దానికి హిడన్ ప్రూవ్ చేశాడా? సీఎండి ఫర్ అంటే ఒక డైరెక్షన్ ప్రాస్పెక్ట్ మైండ్ ఒకటి ఉంటుంది, అది ఇట్లా చేయాలని. తర్వాత మిమ్మల్ని ఫుల్ఫిల్ చేసిండా చెప్తున్నాను. ఏ డైరెక్టర్కైనా 100% ఏ యాక్టర్ ఇవ్వలేడు. అంటే ఏ యాక్టర్ ఇవ్వలేడు, ఏ దర్శకుడు 100% డైరెక్ట్ చేయలేడు. సో నేను అనుకున్న దానికన్నా బాగా చేశాడు అతను. కానీ స్టిల్ ఏంటంటే వెన్ ద ప్రోడక్ట్ కంప్లీట్స్ అండ్ వెన్ వి సీ ఇన్ ద థియేటర్స్ ఇక్కడ చేస్తే బాగుంటుంది, ఇక్కడ చేస్తే బాగుంటుంది అనిపిస్తూ ఉంటుంది. యాజ్ ఆఫ్ నౌ నాకైతే మాత్రం నేను అనుకున్న దానికన్నా బాగా చేశాడు. బట్ ఓవరాల్గా తీసుకుంటే ఇంకా బాగా చేయొచ్చు అనిపించింది. ఇప్పుడు ఆకతాయి మీ మూవీస్లో ప్లస్సా మైనసా? ఫర్ ఎనీ ఫిల్మ్ మేకర్ ఆ ఫిల్మ్ కెన్ నెవర్ బి మైనస్ అండి. ఫర్ ఎనీబడి. ఖాళీగా ఇళ్లలో కూర్చునే వాళ్ళకన్నా ఒక డైరెక్టర్ బయటకు వచ్చి ఒక సినిమా తీసి రిలీజ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. సో దెర్ ఈస్ నో పాయింట్ ఆఫ్ మైనస్. మైనస్ అనే పదం ఉండదు, ఎప్పుడైనా ప్లస్సే. 10వ మెట్టుకి వెళ్ళాలంటే ఫస్ట్ మెట్టు 2వ మెట్టు ఎక్కువ వెళ్తాం పైకి. సో ఆ 2వ మెట్టు అవసరమా అంటే కంపల్సరీ అవసరం. అది ఎప్పుడు 10వ మెట్టుకి వెళ్ళిన తర్వాత మనకు తెలుస్తుంది 2వ మెట్టు అంత ఎడిట్ చేసిందని. సో డిఎఫ్డి చేసి లండన్ నుంచి ఇక్కడ వచ్చినావు. తర్వాత హౌ వాజ్ యూ స్టేయింగ్ అబౌట్ బేబీ స్టెప్స్ చేసినావు కదా, ప్రొడ్యూసర్ దొరకవట్టడమేనా అండ్ స్టోరీ కూడా నచ్చినట్టు చెప్పడం దాని నుంచి షేర్ చేయండి. అంటే ఎట్లా ప్రొడ్యూసర్ అప్రోచ్ చేయను అంటే నేను తెలియబడి యువర్ బేబీ స్టెప్స్ వెన్ వీ కంపేర్ విత్ మనకి హాలీవుడ్ ఫిల్మ్ మేకింగ్తో మన తెలుగు ఫిల్మ్ మేకింగ్ కంపేర్ చేసుకుంటే చాలా డిఫరెంట్ ఉంది. సో నేను ఎక్కువ కాలం అక్కడ ఉండటం, అక్కడ ఫిల్మ్ మేకింగ్ బాగా నేర్చుకోవడం, అక్కడ ప్రాసెస్ నేర్చుకోవడం వల్ల నేను ఐ థాట్ ఇట్స్ డిఫరెంట్. అలానే ఉంటుంది మనకి ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంది. సో ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా తెలుగు పరిశ్రమలో ఇవన్నీ పరిచయాల మీద ఎక్కువ నడుస్తూ ఉంటాయి. రాదర్ దాన్ టాలెంట్ ఆర్ రాదర్ దాన్ స్పాంటేనియస్ పరిచయాలు, నమ్మకాల మీద ఎక్కువ నడుస్తూ ఉంటుంది. సో ఏంటంటే మనకి అది నాకు అక్కడ అలా ఉండదు. అక్కడ ఎంత ఎవ్రీథింగ్ గోస్ ఆన్ ప్రాసెస్, ఒక ప్రాసెస్లో జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఆ ప్రాసెస్ ఉండదు. మీరు మనకి దర్శకుల్లో మంచి బాగా తెలిసి ఇతను తీస్తాడని నమ్మకం ఉంటే ఆ కథను కూడా సెకండరీ అయిపోతుంది. ఒక్కోసారి మంచి కథ ఇది ఈ దర్శకుడితోనే ఈ హీరోతో తిన ముందు కాంబినేషన్ మేక్ అయిపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అక్కడికి ఇక్కడ డిఫరెన్స్ అక్కడ తెలుసుకున్నాను. వచ్చిందా చాలా ఇబ్బంది పడ్డాను. అక్కడ ఉన్నట్టుగా ఉంటుంది అనుకొని నేను తిరగని ప్రొడ్యూసర్స్ లేరు, చాలామందికి కాల్స్ చేయటము, నా దగ్గర మంచి కథ ఉందనుకోవడం, ఒక ఫైల్ తీసుకొని ఫిల్మ్ నగర్ వెళ్ళి దాదాపు దొరికిన ప్రొడ్యూసర్ అపాయింట్మెంట్స్ తీసుకొని కలవడం అని జరుగుతూ ఉంది. కానీ వాళ్ళు అడిగిన ఫస్ట్ ప్రశ్న ఏంటంటే మీరు ఎవరి దగ్గర చేశారు, ఇంతకుముందు ఏమైనా చేశారా, మీరు ఎవరి దగ్గర చేశారు, ఒక పర్ఫెక్ట్ క్వశ్చన్ వచ్చేస్తుంది ఎప్పటికీ. సో ఆబ్వియస్లీ నేను ఎవరి దగ్గర పని చేయలేదు కాబట్టి సో నాకు అర్థమైంది. సో ప్రొడ్యూసర్స్ చేయాలంటే వాళ్ళు నమ్మి ఫస్ట్ ఆఫ్ ఆల్ దే హ్యావ్ టు ట్రస్ట్ వాళ్ళు మనం నమ్మాలి. వాళ్ళు మనం నమ్మాలంటే మన దగ్గర ఆ సామాగ్రి ఉండాలి. సో అది సమకూర్చుకుందామని చెప్పి డిసైడ్ అయ్యి ఈ కథని ఈ షార్ట్ ఫిల్మ్ నుంచి చేయడం వల్ల నాకు అవి రెండు సమకూరి ఈ రెండు. సో ముందు ట్రయల్ చేసారు ఏసర్ ప్లీజ్ కంటే ముందు ట్రయల్, ఆ ట్రయల్ తర్వాత ప్రూవ్ సంథింగ్ అని చెప్పి ఏసర్ ప్లీజ్ చేసారు. అప్పుడు యూ డన్ ఎవ్రీథింగ్స్ హ్యాపెన్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ అని దానిలో మీకు ఒక నేమ్ అనేది రికగ్నైజ్. ఎగ్జాక్ట్లీ. నాకు ఈ ఏసర్ ప్లీజ్కి అయితే ఒక 10-15 నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి. నైస్ నైస్.
ఇంకా తర్వాత నేను వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఐ మీన్ ఈ 2 ఫిల్మ్స్ చేసేవాళ్ళు. ఎంత ఖర్చు అయింది బ్రో ఎగ్జాక్ట్లీ? నాకు తెలిసి అప్పుడు ఒక 5,000 రూపాయలు ఖర్చు అయింది. 5,000 కెమెరా, చిన్న కెమెరా పెట్టేసుకొని చిన్న 5D పెట్టాను. అది అప్పుడు 1000 రూపాయలు 1500 రెంట్ ఉండే. ఇంకా దాంట్లో యాక్టర్స్ అందరూ మా ఇంట్లో వాళ్ళే. ఇంట్లో అబ్బాయి మా మామయ్య అబ్బాయి, దాంట్లో మదర్ క్యారెక్టర్ మా పెద్దమ్మ, దాంట్లో అమ్మాయి క్యారెక్టర్ ఒక అమ్మాయి చేసింది మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లెలు కూతురు. సో దట్స్ ఆల్. ఆ 3 క్యారెక్టర్స్ కూడా చేశాను. కానీ ఇంత సెన్సేషన్ అవుతుందని యాక్చువల్ ఆ రోజు అనుకోలేదు. బట్ సో దే ఫీల్ హ్యాపీ అనుకుంటాను. అంటే నేను నా లైఫ్లో ఎప్పుడు ఊహించలే. అయితే సినిమాలు చేసినా కూడా దానికి వచ్చినంత ఫేమ్, దానికి వచ్చినంత రెస్పాన్స్ మిగతా వేటికి రాలేదని చెప్పుకోవచ్చు. దీన్ని కొంచెం పక్కకు పెడితే ఈవెన్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఆన్ మూవీస్ మ్యామ్, రివ్యూస్ అవి కూడా ఇన్స్టా కూడా మాట్లాడుకున్నాం. సో అక్షయ్ కుమార్ అంటే ఇష్టం మీకు? అట్లే నాకు ఆర్టిస్టులు అందరూ ఇష్టమే. నాకు ఐ డోంట్ హ్యావ్ పర్సనల్గా వీళ్ళు పలానా ఆర్టిస్టులు అని ఉండదు, పలానా హీరోస్ అని. పర్ఫామ్ చేసే వాళ్ళు ఎవరైనా ఇష్టపడతాం. అవునా? అంటే ఇంకా రివ్యూస్ గురించి కూడా మీరు చాట్ చేస్తుంటారు కదా నార్మల్గా, మూవీ రివ్యూస్ గురించి. ఎవరైనా టీవీ వాళ్ళు ఎవరైనా డిస్కషన్స్ పిలుస్తూ ఉంటే వెళ్తూ ఉంటాను. అంటే వాట్ యూ లైక్ ఇన్ మూవీస్, వాట్ యూ నాట్ లైక్ ఇన్ మూవీస్? ఏమి ఇష్టం లేదు మూవీస్లో? అమ్మలో ఏమి ఇష్టం? ఇలా తీయాలి అట్లే ఉండదండి. మనకు అమ్మలో ఏమి ఇష్టం? అన్నీ ఇష్టమే. అమ్మ మంచిగా ఉన్నా మంచిగా లేకపోయినా సినిమాలో అన్ని ఇష్టమే. నాకు సినిమాలో ఇది ఇష్టం లేదు అనేది ఏది లేదు. అది జర చెడగొడుతుర్రు, జర బాగా పడిపిస్తుర్రు అని అట్లా నేను ఉంటాను. ఇండస్ట్రీ గురించి మాట్లాడే అంత అనుభవం వయసు లేకపోవచ్చు. బట్ థింగ్ ఏంటంటే మంచి సినిమాలు రావాలని కోరుకుంటా ఉంటాను. ఒక్కోసారి కొన్ని మనం అనుకునే డిసప్పాయింట్ అయ్యే సినిమాలు కూడా వస్తూ ఉంటాయి. సో దట్ ఈస్ నాట్ బ్యాడ్ యాక్చువల్లీ. సో ఎవరి తాహదు తగ్గట్టుగా, ఎవరి ఆలోచన తగ్గట్టుగా వాళ్ళు సినిమాలు తీస్తూ ఉంటారు. సో ఐ రియల్లీ బేసికల్లీ ఐ లవ్ ఫిల్మ్ మేకింగ్. హూఎవర్ మేక్స్ ఇట్, హౌఎవర్ మేక్స్ ఇట్, వేరెవర్ మేక్స్ ఇట్, ఎక్కడ తయారు చేసినా, ఎవరు ఎలా తయారు చేసినా సినిమాని ఇష్టపడతాను. కాబట్టి నాకు దాంట్లో పడని అంశాలు ఏముండవు. ఐ లైక్ ఆల్ జోనర్స్, అన్ని జోనర్లను ఇష్టపడతాను. ఓకే, ఎవ్రీ గాయ్ హ్యాస్ సమ్వాట్, ఈ డైరెక్టర్ అయినా యాక్టర్ అయినా వచ్చేటప్పుడు ఇండస్ట్రీకి ఎవరెవరు గాడ్ ఫాదర్ ఎవరికి ఉంటారు? యూ హ్యావ్ ఎనీ గాడ్ ఫాదర్? సో హెల్ప్ అవుట్ చేసేవాళ్ళు ఎవరైనా, నేను ఇంకా తెలియని వాళ్ళు ఉన్నారు ఎవరైనా? సో అన్ఫార్చునేట్లీ ఎలా ఉంటుందంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఒక మిడిల్ క్లాస్ ఒక పద్ధతిగా అంటే చదువుకొని ఒక మావాడు ఒక మంచి ఇంజనీర్ అవ్వాలనో డాక్టర్ అవ్వాలనో కోరుకున్న ఫ్యామిలీస్లో మనకు అందరికీ బ్యాక్గ్రౌండ్ ఉండదు దాదాపుగా. సో యాక్చువల్లీ అన్ఫార్చునేట్గా నాకు కూడా ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు. ఇంతకుముందు మా సినిమాలో చేసిన వాళ్ళు కూడా ఎవరు లేరు. అసలు యాక్చువల్గా నేను మూవీస్ చేస్తానంటేనే మా ఫ్యామిలీ మొత్తం షాక్ అయిపోయారు. అసలు మనలో ఎవరు లేరు, వీడికి ఇలాంటి ఆలోచన ఎలా వచ్చిందిరా. సో గాడ్ ఫాదర్స్ కానీ పుష్ చేయడానికి కానీ ఎవరు లేరు. ఐ కెన్ సే సిన్సియర్లీ మన హార్డ్ వర్క్ అండ్ మన డెడికేషన్ అండ్ కమిట్మెంట్ విల్ టేక్స్ అస్ టు ప్లేసెస్. యాక్చువల్లీ నార్మల్గా మీరు ట్రయల్స్ ఉన్నప్పుడు వే హ్యావ్ స్టే హియర్ ఇన్ హైదరాబాద్, ఎక్కడ స్టే చేస్తుండే మీరు ట్రయల్స్ ఉన్నప్పుడు? ఏముంది ఇక్కడెక్కడ దగ్గరలో కృష్ణానగర్, మధురానగర్ మొత్తం ఎట్లుంటుండే అంతా? చాలా ప్రాబ్లమేటిక్ ఫేస్ చేస్తుండేనా మీరు లైఫ్ అప్పుడు ఆ టైంలో? అంటే మీరు లండన్ నుంచి వచ్చారంటే యూ కొంచెం సంపాదించుకుని వచ్చారు, ఖాళీగా రాదు కదా. సో అది మేనేజ్ చేసుకుంటూ చేసిరా? అయితే there will be 2 problems for any film maker. ఓకే, లేదా 2 ప్రాబ్లమ్స్ ముఖ్యంగా ఏ ఫిల్మ్ మేకర్స్. 80% పీపుల్ ఏంటంటే ఫినాన్షియల్గా ఇబ్బందులు పడతారు. ఫినాన్స్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే డబ్బులు బాగుండి ఇబ్బంది పడేవాళ్ళు టైం వేస్ట్ అయిపోతుందనే బాధ ఉంటుంది. సో నాకేంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఏంటంటే మనం డబ్బులు ఖర్చు అయిపోతూ ఉంటాయి, టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ఈ 2 బాగా నిలిగిపోతూ ఉండేవాడిని. సో అయితే ఏంటంటే నేను అనుకున్నది ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో అకార్డింగ్ టు మై ఎక్స్పీరియన్స్ ఈస్ కన్సర్న్, ఇండస్ట్రీలో కొంత సమయాన్ని మనం వెచ్చించాలి. కంపల్సరీ ఇండస్ట్రీ విల్ టేక్ సమ్ టైమ్ ఆఫ్ అస్. కంపల్సరీ ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ళు మనకు తెలియదు. టక్మని ఈరోజు వచ్చి రేపు డైరెక్టర్ అయిపోదాం అనుకునేది చాలా భ్రమ, అది చాలా జరగని పని. తాత్కాలికంగా 1000 మందిలో ఒకరికి ఇద్దరికి అవ్వచ్చేమో కానీ అది దీర్ఘకాలంలో అది పనిచేయదు. సో కంపల్సరీ మనం టైం స్పెండ్ చేయాలి. మీరు ఏమైనా పని చేయండి ఇండస్ట్రీలో కనీసం ఒక 4-5 ఏళ్ళు కంప్లీట్గా దాంతో పూర్తి కళామ తల్లికి మనం బలివ్వందే మనకి దేవత కరుణించదు. అంతే. సో దీనికి కొంచెం పక్కన పెడితే వాట్స్ యువర్ న్యూ ప్రాజెక్ట్స్? అంటే ఎలాంటి, అంటే ఇప్పుడు యాజ్ అ డైరెక్టర్గా మీకు కొన్ని డ్రీమ్స్ ఉంటారు, ఇటువంటి స్టోరీస్ చేయాలి అటువంటి స్టోరీస్ చేయాలని. అంటే వాట్ టైప్ ఆఫ్ జోనర్ యూ వాంట్ టు లైక్ టు డూ? యాక్చువల్లీ 2 ఫిల్మ్స్ చేసిన తర్వాత అందరిలో ఒక అంటే ఫస్ట్ ఒక ప్యూర్ లవ్ స్టోరీ చేశాను హమ్తుమ్తో. ఆ తర్వాత ఆకుతాయిని ఒక భారీ యాక్షన్ ఫిల్మ్ చేశాను. టెక్నాలజీస్ వాడాము, మంచి టెక్నికల్ ఆస్పెక్ట్స్ అన్ని వాటిలో చాలా మంచి సినిమా చేశాం. సో చాలా మంది అడుగుతూ ఉంటారు నెక్స్ట్ ఏం చేయబోతా ఉన్నారు, ఒక అద్భుతమైన కథ రెడీ చేసుకోవడం జరిగింది.
బట్ ఏ జోనర్ అనేది ఏంటంటే పలానా జోనర్ చేయాలని అలా ఏమి అనుకోను, కానీ నా దగ్గర ఉన్న కథల్లో ఏ కథ అయితే నన్ను ఇమీడియట్గా టెంప్ట్ చేస్తుందో ఆ కథను తీసేసుకుంటాను ఫస్ట్. సో దాన్ని పూర్తిగా దానికి న్యాయం చేయాలనే భావన మనసులో ఉంటుంది, కానీ ఈ జోనర్లోనే వెళ్ళాలి అనే ఒక టార్గెట్ పెట్టుకొని అయితే వెళ్ళను. సో ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు మన బాలీవుడ్లో పద్మావతి అని చెప్పి, రామ్లీల అని చెప్పి చాలా ఒక హిస్టారికల్ అటువంటి వస్తుండే కదా. సో మన ఇండియాలో కూడా మన తెలుగులో కూడా వచ్చినాయి, బాహుబలి అని చెప్పి, శతకర్ణి, గౌతమ్ శతకర్ణి అటువంటి వస్తున్నాయి. అటువంటి మూవీస్ ఏమైనా ఉన్నాయి హిస్టారికల్ తీయాలని అట్లాంటి? డెఫినెట్లీ సీ దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. అంటే ఎప్పుడైనా సరే ఒక డైరెక్టర్ ఎదిగి పైకి వెళ్ళాలని కోరుకుంటాడు. తప్పకుండా అలాంటి అవకాశం నాకు వస్తే ఎట్టి పరిస్థితి వదిలిపెట్టాను. ఓకే, అంటే అటువంటి అప్పుడు మీరు ఎటువంటి స్టోరీ సెలెక్ట్ చేసుకుంటారు? అంటే యాజ్ ఆఫ్ నౌ అంటే కథ ఏమో హిస్టారికల్ ఇప్పుడు ఇది చాలా ఉన్నాయి కదా, భారతం అని చెప్పి చాలా ఉన్నాయి. సో విచ్ వన్ యూ సెలెక్ట్? మహాభారతం అని చెప్పి ఏదైనా ఉంటాయి, అలాంటి ఏమైనా ట్రూ ఒక సెలెక్ట్ చేసుకునే ఆలోచన? ప్రస్తుతానికి అయితే అలాంటి ఆలోచన అలాంటి కథలేమి లేవు నా దగ్గర. బట్ ఏంటంటే మనకి ట్రెండ్ని బట్టి మనకి ఆ టైంలో ఎలాంటి కథలు వెళ్తూ ఉన్నాయి, మనకి ఆటోబయోగ్రఫీస్ వెళ్తూ ఉన్నాయా, లేకపోతే కనుక హిస్టారికల్ వెళ్తుందా అని దాన్ని బట్టి పైగా మనల్ని ఒక్కోసారి ఒక్కొక్క క్యారెక్టరు మనల్ని పట్టుకుంటుంది. సో నాకు ఫస్ట్ నుంచి శివాజీ అంటే ఛత్రపతి శివాజీ గారి అది ఇష్టం బాగా. బట్ ఐ డోంట్ నో బట్ హౌ ఫార్ ఐ కెన్ మేక్ ఇట్. బట్ లెట్స్ సీ, ఆ టైం వస్తే అప్పటికి ఏది అందుబాటులో ఉంటే దాన్ని చేస్తాను. ఇప్పుడు ఎక్కడ చూసినా బయోపిక్ నడుస్తుంది, ఐడియా ఉంది కదా, ఎన్టీఆర్ బయోపిక్ అని చెప్పి, లక్ష్మీ ఎన్టీఆర్ అని చెప్పి ఎక్కడ చూసినా బయోపిక్స్ వస్తుంది, యాత్ర అని చెప్పి. సో మీ అనుభవం ఏంటి బయోపిక్స్? మీ టెల్ మీ సమ్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ బయోపిక్స్. బయోపిక్స్ ఆర్ రియలీ గుడ్ అండి. మనకి బాలీవుడ్లో తీసుకుంటే వన్ ఆఫ్ బెస్ట్ బయోగ్రఫీస్ మనం చేసిన వాళ్ళు ఉన్నారు. హాలీవుడ్లో అయితే ఆస్కార్కి వెళ్ళిపోతాయి ఏ బయోపిక్ తీసినా. సో వాటి ఏంటంటే మన దగ్గర ఎందుకు వెళ్ళి మన స్టాండర్డ్స్ ఆర్ మన పరిధి చాలా తక్కువ వెన్ కంపేర్ విత్ ఆస్కార్. తెలుగు సినిమా పరిధి చాలా తక్కువ. మనం 10 కోట్ల మందికి సరిపోయే భాష మనది. సో కాబట్టి దాన్ని కొన్ని 100 కోట్ల మందిని అలరించాలంటే అది ఎక్స్ట్రాడినరీగా ఉండాలి. సో ఈవెన్ స్టిల్ మన తెలుగు సినిమాలు చక్రాభరణం లాంటివి, సాగర్ సమూహం లాంటివి చాలా సినిమాలు అక్కడ దాకా వెళ్ళిన సినిమాలు ఉన్నాయి తెలుగులో. స్టిల్ ఇండియన్ ఫిల్మ్ కూడా దాదాపుగా రీచ్ అయ్యాడు. మన రీసెంట్గా తీసుకుంటే మనకి ఏఆర్ రెహమాన్ గారికి ఆస్కార్ అవార్డ్స్ వచ్చినాయి. సో అట్లా ఇట్స్ వెరీ రైట్ టైం నౌ. ఇప్పుడు ప్రపంచం అంతా మన వైపు తిరిగి చూసే స్థితిలో మనం ఉన్నాము. ఈవెన్ అలాంగ్ విత్ బాహుబలి, లగాన్ తీసుకోండి, తర్వాత ఇప్పుడు రీసెంట్గా దంగల్ తీసుకోండి. సో ప్రపంచం అంతా ఇండియన్ సినిమా వైపు చూస్తూ ఉంది. తెలుగు సినిమా ఇట్ టేక్స్ సమ్ టైమ్ టు రీచ్ దట్ స్పేస్. దాన్ని తీసుకోవడానికి తెలుగు సినిమా కొంచెం టైం తీసుకోవచ్చు. సో బయోగ్రఫీస్ ఏంటంటే నేను నా అభిప్రాయం ఏంటంటే బయోపిక్స్ని కొంచెం బిట్ సిన్సియర్గా చెప్పగలిగితే ఇంకా బాగుంటుంది. డ్రామాటిక్ కన్నా సిన్సియారిటీ ఎక్కువ ఇంపార్టెంట్ ఏమో బయోపిక్స్లో నా ఉద్దేశం. అంతే. సో మీరు తీయాలనుకోవట్లేదా ఫ్యూచర్లో ఏమైనా బయోపిక్స్? దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. ఇంతకుముందే ఆన్సర్ చేశాను నేను ఐ లవ్ ఎవ్రీ జోనర్ నేను తీయాలని కోరుకుంటాను. బట్ ఏంటంటే దానికి సరిపడా ప్రొడ్యూసరు, హీరో, కథ ఆ 3 సెట్ అయితే ఐ కెన్ డైరెక్ట్ ఎనీ టైప్ ఆఫ్ ఫిల్మ్. ఓకే, ఇప్పుడు ఏంటంటే అలా ఐ కీప్ సమ్ ఫ్యూ కొన్ని యాక్టర్స్, ప్రొడ్యూసర్స్ నేను చెప్తా, యూ స్పీక్ సమ్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ దట్. ఓకే, దిల్ రాజు గారు ప్రొడ్యూసర్, వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్స్, వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడ్యూసర్స్ వీ హ్యావ్ రైట్ నౌ. అండ్ సినిమా చేయాలని అనుకుంటున్నాను, ఎప్పుడు అవుతుందో చూడాలి. పవన్ కళ్యాణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈజ్ డెమీ గాడ్. ఇప్పుడు ఆంధ్రలో ఎలక్షన్స్ ఉన్నాయి, ఇప్పుడు జనసేన గురించి యూ వాంట్ టాక్ సంథింగ్? ఐఎమ్ నాట్ వెరీ మచ్ అబౌట్ ది పాలిటిక్స్ అండి యాక్చువల్లీ. ఓకే, బట్ యాజ్ అ యాక్టర్గా, యాజ్ అ హీరోగా అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మంచి కెరియర్ ఉంది ఈ సైడ్. ఇప్పుడు అందులో స్టేజ్లో కూడా చెప్పారు, మంచి కెరీర్ మంచిగా ఉన్న టైంకి నేను వచ్చాను, జస్ట్ ఐ వాంట్ టు డూ ప్రజాసేవ అని. సో నిజంగా ఇప్పుడు ఇందులో ఉంటే బాగుంటుంది, ఆయన పొలిటీషియన్గా ఉంటే బాగుంటుంది? అబ్సల్యూట్లీ హిస్ పర్సనల్ చాయిస్ అండి. ఆయన పర్సనల్ చాయిస్, హీ కెన్ మేక్ ఎనీ డెసిషన్ హీ వాంట్. ఆయన పర్సనల్ డెసిషన్ మీద నేను కామెంట్ చేయలేను. యాజ్ ఎ ఫ్యాన్గా చెప్పండి. యాజ్ అ ఫ్యాన్గా అయితే కనుక నేను ఆయన కంపల్సరీ సినిమా చేయాలని గట్టిగా నమ్ముతాను. ఆయన సినిమాలో ఉంటే ఇంకా బాగుంటుంది అనుకుంటాను నేను. ఆయన పాలిటిక్స్లోకి వెళ్ళినా కూడా మళ్ళీ ఒక సినిమానే చేయాలి, మళ్ళీ సినిమాలు చేయాలని కోరుకునే వాళ్ళలో నేను ఉంటాను. ఇప్పుడు రీసెంట్గా నాగబాబు గారు కూడా వెళ్ళారు, జాయిన్ అయ్యారు. సో నాగబాబు గారి గురించి నా ఆకతాయి ఫిల్మ్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ క్యారెక్టర్స్ ఆయన చేశారు. అందుకే తీశారు. చాలా మంచి క్యారెక్టర్ చేశారు. చాలా వన్ ఆఫ్ ది బెస్ట్ హ్యూమన్ బీయింగ్స్, వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్స్ మెట్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. చాలా సపోర్ట్ చేశారు నాకు. సో ఆయన కూడా అంతే. ఇప్పుడు పాలిటిక్స్లోకి వెళ్ళినా ఎవ్రీబడి హ్యావ్ గాట్ దేర్ ఓన్ పర్సనల్ ఎజెండా. సో దే హ్యావ్ టు గో అకార్డింగ్ టు ఇట్.
ఆయన గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి యాజ్ ఐ టోల్డ్ యూ, నాకు పొలిటికల్గా అంత ఎక్కువ ఇది ఐడియా లేదు. ఓకే, ఇప్పుడు పొలిటికల్ అవసరం. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి గురించి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇండస్ట్రీ కూడా అందరికీ తెలుసు. మూవీ అంటే మ్యాక్సిమం తెలుగుదేశం అనేది సినిమా వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో యూ క్యాన్ స్పీక్ అబౌట్ తెలుగుదేశం. పాలిటిక్స్ గురించి అసలు నో ఐడియా నాకు అసలు. మీరు ఇప్పటివరకు ఓట్స్ వేసారా? లేదు, ఇంతవరకు ఓట్ వేయలేదు. తెలంగాణ మీరు ఎక్కడ? యూర్ ఫ్రమ్? ఐఎమ్ ఫ్రమ్ గుంటూరు అండి. యాక్చువల్లీ గుంటూరు. ఇప్పుడు వేస్తారా? చూడాలి. సో మీ ఓట్ అనేది దేనికి? నాకు ఇంకా అంత దూరం రాలేదు. ఓటుకి వెళ్ళే ముందు రోజు మేనిఫెస్టో అవి చూసారా? లేదు, చూడలేదు. అంటే చూసే వేస్తారా? నేను ఓటు వేయాలని డిసైడ్ అయితే అప్పుడు ఆ టైంలో ఓటు వేయడం మన బాధ్యత అంటారు కదా. సో వీ హ్యావ్ టు వేర్ కదా. మీరు వేస్తారు కదా ఈసారి వేయాలి. చూద్దాం. ఆ ఓటు వేసే ముందు రోజు ఆలోచించుకొని నా మైండ్లోకి ఎవరైతే పర్ఫెక్ట్ అనిపిస్తే వాళ్ళకి వేస్తాను. ఇప్పుడైతే నా మైండ్ ఎవరు లేరు. ఎవరే? పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు, వైఎస్ గారు ఎవరు లేరు నా మైండ్. సో ఓకే, ఇప్పుడు కే పాల్ గారి గురించి చెప్పండి. వాట్స్ ద మీట్ ఆఫ్ కే పాల్ గారు? ప్రజాశక్తి పార్టీ, ప్రజాశక్తి పార్టీ. కే పాల్ పార్టీ అంటే పొలిటికల్ పార్టీయా? కే పాల్ గారు పాస్టర్ కదా ఆయన తెలుసు. కానీ పార్టీ గురించి ఆయన కూడా చేస్తున్నారు కదా. అవును, ఐడియా లేదు. ఇప్పుడు ఆయన మైండ్ ఉన్నారా? ఆయన గెలుస్తారని అనుకుంటున్నారా? అది ఈ సేయింగ్ కాబోయే సీఎం నేనే అని చెప్తున్నారు కదా. అవును, మరి అయితే అయి ఉండొచ్చేమో, కానీ నాకైతే ఐడియా లేదు. పొలిటికల్గా మీరు నన్ను ఎన్ని క్వశ్చన్స్ అడిగినా విల్ గెట్ మేబీ నథింగ్ ఆన్సర్స్. పొలిటికల్గా అయితే నేను మచ్ వీక్. ఓకే, జస్ట్ అలా సమ్ ఫ్యూ క్వశ్చన్స్ అడుగుతాను అట్టక. ఓకేనా? స్పీడ్ చెప్పేసి. ఓకే, నెవర్ హ్యావ్ ఎవర్ మీట్ యువర్ షీటు? నెవర్ హ్యావ్ ఎవర్ మీట్ యువర్ షీటు పోయి అంటే ఈ క్యాస్టింగ్ కౌచ్ అవి ఉంటాయి చూసినావా? అవును. మీట్ యువర్ షీటు ఉందా? లేదు. యూ హెర్డ్ అబౌట్ ఎనీథింగ్? ఎప్పుడైనా వినిపించిందా పక్క నుంచి ఎవరైనా మా ఫ్రెండ్స్కి జరగడం అట్లా జరగడం విన్నారు ఎప్పుడైనా? లేదు, నా ఫ్రెండ్స్లో కానీ నాకు కనబడిన వాళ్ళకి ఎవరికి మాత్రం నేను ఈ మీటూ షీటు ఎప్పుడు నాకు తగలేదు. మీటూ మాత్రం పేపర్లోనూ టీవీలో మీరు ఎవరికైనా చేసినట్టు మీటూ అవుతుంది, వాళ్ళు మీకు చేసినట్టు షీటు అవుతుంది. లేదు, నేను ఎవరు చేయలేదు, నాకెవరు చేయలేదు. వినలేదు నిజంగా మీరు? మొన్న కూడా పేపర్లో టీవీలో చుట్టూ తప్పితే నాకున్న నా పరిధిలో నాకున్న ఫ్రెండ్స్లో కానీ నాకు కానీ ఎప్పుడు ఎదురవ్వలేదు. ఓకే, ఇప్పుడు నెవర్ హ్యావ్ ఎవర్ లైక్ యువర్ పేరెంట్స్? లైక్ సో మెనీ టైమ్స్. ఎస్, యూ కెన్ షేర్ ఎనీ సిల్లీ థింగ్. ఎగ్జామ్స్ అని చెప్పి బయటకు వెళ్ళిపోయి క్రికెట్ ఆడిన రోజులు చాలా ఉన్నాయి. సో చాలా వరకు క్రికెట్ గురించి కాలేజ్ టైంలో, స్కూల్ టైంలో చాలా అబద్ధాలు ఆడి క్రికెట్ ఆడేవాడిని. సో చాయ్ వోడ్కా ఆ రెండు తాగాను యాక్చువల్గా. సో ఐమ్ మిల్క్ మ్యాన్. నైస్. వై మిల్క్? చిన్నప్పటి నుంచి అలవాట్లేదు. అమ్మ పాలు అలవాటు చేసింది కాబట్టి టీ, కాఫీలు, ఇంక ఆల్కహాల్, స్మోకింగ్ ఎప్పుడు. ఆల్కహాల్ తీసుకోరా అసలు? నెవర్ ఎవర్. బస్ ఆర్ ఆటో ఆర్ బైక్? 3 ఉన్నాయి. బస్ ఆర్ ఆటో ఆర్ బైక్? ఐ ప్రిఫర్ ఆటో. వై ఆటో? సో కార్లో కూర్చున్నట్టు ఉంటుంది, బట్ మొత్తం అంతా కనబడతా ఉంటుంది కాబట్టి నేను. బస్ ఏం చేసింది పాపం? బస్ కొంచెం మూసేసినట్టు ఉంటుంది. ఆటో కొంచెం ఓపెన్ తిరుగుతుంటున్నా బస్సులు అంతమంది. ఇప్పుడు ఈ మధ్యలో ఎప్పుడైనా ట్రావెల్ చేస్తారా? చాలా తక్కువ. లేదు, బస్సులో ఎప్పుడు చేయలేదు. బెంగళూరు, చెన్నై ఏదైనా బయటకు పోవాలని? లేదు, నేను ఎక్కడికి వెళ్ళలేదు. హైదరాబాద్ తక్కువ. ఓకే, కూల్. షూటింగ్ డేస్ ఆర్ షూటింగ్ నైట్స్? డేస్ యాక్చువల్లీ. వై డేస్? నైట్స్ అంత ప్రొడక్టివ్ వర్క్ తీసుకోలేము యాక్చువల్లీ. ఇప్పుడు ఆర్టిస్టులు అందరూ నిద్రపోతూ ఉంటారు. కొంచెం నైట్ టైం కాబట్టి ఏంటంటే ఎనర్జీ లెవెల్స్ కూడా తక్కువ ఉంటాయి. సో డే టైం ఏంటంటే ఒక టార్గెట్ ఉంటుంది, ఒక ఫ్రెష్నెస్ ఉంటుంది, ఒక ఫాస్ట్నెస్ ఉంటుంది. సో ఐ ప్రిఫర్ డేస్ రాదర్ దెన్ నైట్స్. ఓకే, ఇప్పుడు ఇంకోటి ఏంటిదంటే యూ ఆర్ ప్రిఫర్ ఫర్ ట్రెడిషనల్ టైప్ ఆఫ్ మూవీస్ ఆర్ వెస్టర్న్ టైప్ ఆఫ్ మూవీస్? అంటే మోడర్న్గా ఇట్లా స్టైలిష్ చేద్దాం అటువంటి మైండ్ సెట్ అనేది దేని ప్రిఫర్ చేస్తారు? సో అంటే రెండు చేస్తాను, కానీ పర్సనల్ చాయిస్ అయితే కనుక నేను ఐ గో విత్ మోడర్న్ టైప్ ఆఫ్ మేకింగ్. ఓకే, ఇంకో రౌండ్ ట్రూత్ ఆర్ డేర్ సెలెక్ట్ చేయదు ఒకటి. ట్రూదా? మీకు ఫస్ట్ జరిగిన లవ్ క్రష్ గురించి యూ క్యాన్ చేంజ్ ఓవర్. మేబీ ఇట్ విల్ హ్యాపెన్ టు ఎవ్రీబడి ఇన్ ద స్కూల్. మేబీ నాకు కూడా స్కూల్లో. జస్ట్ టెల్ ద నేమ్ వాట్ యూ డన్ దేర్. యూ కెన్ షేర్ ఇట్. ట్రూత్ అంటే అది ఇష్టపెట్టాం. అదే అయిపోయింది. అంటే ఉందన్నారు కానీ పేరు గుర్తులేదు. మేబీ ఇట్ వాస్ హ్యాపెన్ మేబీ 7th 8th క్లాసెస్. ఇప్పుడు ఇప్పుడు రీసెంట్గా ఉన్న క్రష్ అరే ఎవరికైనా ఉంటుంది. ఎంత పెద్ద కూడా అప్పని మనం చూస్తున్నాం, మనం కూడా క్రష్ ఉంటుంది. రీసెంట్ క్రష్ అంటే హీరోయిన్ సంబంధం లేదా? హీరోయిన్స్లోనా నందితా దాస్ సిస్టమ్ వాళ్ళు. నందితా దాస్
ఓకే కూల్. సో ఇంకా ఇప్పుడు దీని పక్క పెడితే జస్ట్ విల్ గో ఫర్ ఇంకా మీ నెక్స్ట్ మూవీస్ యూ టాక్ అబౌట్ దాట్. ఓకేరా నెక్స్ట్ మూవీస్కి? ఒక ప్రొడ్యూసర్స్ ఉన్నారు కొంతమంది, బట్ ఏంటంటే ఐఎమ్ లుకింగ్ ఫర్ మంచి హీరో, పెద్ద హీరో. అంటే తెలుగు సినిమాలో ఏంటంటే ఒక హీరోతో ఒక పెద్ద హీరోతో చేద్దాం అనుకున్నప్పుడు ఇట్ వర్క్స్ ఆన్ కాంబినేషన్స్. సో మన దగ్గర ప్రొడ్యూసర్ తీసుకొని వెళ్ళి ఒక హీరోని మాట్లాడి ఖర్చు చెప్పగానే ఓకే అవ్వదు. సో దెర్ మస్ట్ బి అ కాంబినేషన్, దెర్ మస్ట్ బి అండర్స్టాండింగ్ బిట్వీన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ అండ్ హీరో. వెన్ ఇట్ కమ్స్ టు ప్రాపర్ హీరో, మంచి హీరోకి వెళ్ళాలంటే ఈ ముగ్గురి మీద ఒక బ్యాలెన్స్ ఉండాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది బ్యాలెన్స్ అవ్వడానికి టేక్స్ టైం. సో కాబట్టి లక్కీగా ఒక మంచి కథ రెడీ చేసుకుని ఉన్నాను. డిస్కషన్ జరుగుతుంది. స్టోరీ అండ్ నార్మల్గా చిన్న లైన్ చెప్పాలంటే ఇప్పుడు చెప్తాను. ఓకే, అంటే ఇలాంటి సోషల్ ఫ్యాంటసీ, పొలిటికల్ సబ్జెక్ట్. సో జోనర్ ఏంటంటే యాక్చువల్లీ ఇట్స్ లవ్ యాక్షన్ డ్రామా అని చెప్పొచ్చు. లవ్ యాక్షన్ డ్రామా అన్నిట్లో అదే ఉంటుంది కదా మ్యాక్స్. అంతే. సో అదే అంటే చెప్పినా కానీ ఇష్ట పెట్టలేదు మొత్తం సమ్ లైక్ దాట్. సో ఇంకా ఇంకో చిన్న ర్యాపిడ్ ఫైర్ లాంటిది మెగాస్టార్ చిరంజీవి గారి గురించి. నేను సినిమాలో రావడానికి ముఖ్య కారణం, ఏకైక కారణం చిరంజీవి గారు. అందుకే ఆయన చిన్నప్పటి నుంచి ఆయన్ని ఇంకా ఊహ వచ్చిన దగ్గర నుంచి ఆయన సినిమాలు, ఆయన పాటలు, ఆయన డాన్సులు. సో ద ఓన్లీ వన్ రీజన్ ఈజ్ చిరంజీవి గారు. నో అదర్ ఎనీ అదర్ రీజన్, నో ఎనీ అదర్ పర్సన్. టెల్ అబౌట్ మా అసోసియేషన్ మొన్న జరిగిన ఎలక్షన్స్ గురించి. ఎలక్షన్స్ నరేష్ గారు గెలిచారు కదా, సో దట్స్ గుడ్. గెలిచారట కదా. అంటే నేను యాక్టర్ కాదు కదా, నేను ఐ డోంట్ ఫాలో. మా ఏంటంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. సో ఆర్టిస్టులు దాంతో అటాచ్ అయి ఉంటారు. యాజ్ ఎ డైరెక్టర్ ఏంటంటే దాంతో మనకి సంబంధం ఉండదు కాబట్టి. సో యాజ్ అ ఈ కరెంట్ అఫైర్స్ తెలుసుకోవాలి కాబట్టి అది తెలుసుకుంటాం కానీ, బట్ వీఆర్ నాట్ వెరీ మచ్ అబౌట్ ఓటింగ్ సిస్టమ్ కానివ్వండి, ఆ లోపల జరిగే ఇంటర్నల్ థింగ్స్ కానీ నాకు ఐడియా లేదు. ఓకే, ఇప్పుడు నీ దగ్గర ఇఫ్ యూ హ్యావ్ టైం మిషన్ ఉందంటే నువ్వు చేంజ్ చేసుకోవాలి. ఆదిత్య 369 అనుకో ప్రజెంట్. ఓకే, చేంజ్ చేసుకోవాలి. ఏం చేంజ్ చేసుకుంటావు ఫస్ట్కి వెళ్ళి? చేంజ్ ఐ గో టు 1947 ఆగస్ట్ 15th వెళ్తాను, ఆగస్ట్ 14th వెళ్తాను. 14th, ఓకే, వన్ డే బిఫోర్ వెళ్తాను. ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు అన్ని కోట్ల మందిలో ఆ భావోద్వేగాలు, ఆ ఆనందము, భారతదేశం అంతా ఎలా జరుపుకుంటుంది అనేది ఐ జస్ట్ వాంట్ టు సీ అండ్ దట్ ఈస్ ద టైమ్ ఐ కెన్ గో. సో లాస్ట్ క్వశ్చన్, మహేష్ మాచిరి గురించి చెప్పు. సో ఫస్ట్ మహేష్ మాచిరి ఫస్ట్ ఫొటోస్లో కానీ లేకపోతే చూసినప్పుడు ఏ మనిషి బాబు ఎట్లా ఉన్నాడు, మనిషి అవతారం ఇది. బట్ రియలీ అనుకున్నా అంటే కొంచెం డిఫరెంట్ క్యారెక్టరైజేషన్, డిఫరెంట్ పోస్చర్, డిఫరెంట్ ఈ స్టైలింగ్ అంతా చాలా చాలా డిఫరెంట్ ఉండే. బట్ వన్స్ వెన్ వీ స్పీక్ టు హిమ్, వెరీ 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 కూల్, వెరీ నైస్, వెరీ స్వీట్ గాయ్. అండ్ ఐ లైక్ టు హ్యావ్ అన్ ఇంటర్వ్యూ విత్ యూ అండ్ ఐ రియల్లీ ఎంజాయ్డ్ ఇట్. నిజంగా లోపలిగా చెప్పినావా? నేను అన్ని లోపల నుంచే చెప్తా. సో థ్యాంక్ యూ. ఎట్లా కనబడ్డానట, ఏదో కనబడ్డా సరిపోతుంది మనకి. యాజ్ అ డైరెక్టర్కి యాక్టర్ని రికగ్నైజ్ చేయాలన్నమాట. సో ఏదో కనబడి నేనైతే ఒక విజువల్ అయినా కదా. డెఫినెట్లీ. సో అట్లా ఓకేనా. సో దిస్ ఇస్ మహేష్ మాచిరి అనమాట. మన సరదా ముచ్చట్లతో విత్ మీ మహేష్ మాచిరి. ఇవాళ రామ్ భీమన. అరే ఇంకోటి స్టార్టింగే చెప్దాం అనుకున్నా, జస్ట్ ఫార్వర్డ్ టు టెల్. రామ్ అది ఎట్లా వచ్చింది చెప్పు. అరే ఫస్ట్ అడుగుదాం అనుకున్నాను. యాక్చువల్ నా పేరు రామ్ గోపాల్. అది రామ్ ఎట్లా అయిపోయింది అసలు? సో భీమన అనేది నా సర్ నేమ్. యాక్చువల్ నేమ్ ఇస్ రామ్ గోపాల్ భీమన. సో వెన్ ఐ వాజ్ ఇన్ యూకే, అక్కడ కాలేజీలో కానీ అంతా ఇంగ్లీష్ వాళ్ళు ఉంటారు వాళ్ళంతా వర్క్స్లో కానీ. సో వీళ్ళు రామ్ భీమన అని రాసేవాడిని. దాన్ని వాళ్ళు ఏంటంటే పిలవటం రామ్ భీమన అని పలక్క రామ్ భీమన అని పిలవటం అలవాటైపోయి వాళ్ళకి రాయడం కూడా లెటర్స్లో కానీ దీంట్లో కానీ రోమ్ భీమన రాయడం స్టార్ట్ చేశారు. సో మెల్లిగా అక్కడ అన్ని సంవత్సరాలు అందరూ రామ్ 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 అంటే అలవాటు అయిపోయింది. ఇండియా వచ్చిన తర్వాత కూడా నేను ఆ స్క్రీన్ నేమ్నే పెట్టడం జరిగింది. లక్కీగా అది వర్కౌట్ అయ్యి అలానే. సో మై నేమ్ ఇస్ యాక్చువల్లీ మీ ఇంట్లో ఏం పిలుస్తారు? రామ్ అని పిలుస్తారా? రామ్ అని పిలుస్తారు. రామ్ అని. మామ్ ఇస్ నాట్ రామ్, మ్యాన్ ఇస్ రామ్ అని చెప్తావా? చెప్పను. యాక్చువల్గా రామ్ అనేది మ్యారీడా బ్రో? మ్యారీడా? ఎవరు? నేనా? మ్యారీడ్ లా కనబడుతున్నాను. యువర్ స్వీట్ 16 మ్యాన్ ఏమంటారు, అంతే కదా. సో ఇప్పుడు చెప్పండి, నార్మల్గా ఇప్పుడు రామ్ని రామ్ అయిపోయింది. ఇంట్లో కూడా ఏమని పిలుస్తారు? నార్మల్గా రామ్ అనే పిలుస్తారు. ఓన్లీ స్క్రీన్ నేమ్ వచ్చేసి రామ్. అందరు రామ్ అనే పిలుస్తారు. ఇప్పుడు నేను రామ్ భీమన్ అని చెప్తున్నా, రామ్ బ్రో అంటున్నాను. ఏమి తెలుసా నేను? అలవాటు అయిపోయింది నాకు. మరి బయట వాళ్ళంతా రామ్ అని పిలుస్తారు. బాగా క్లోజ్ ఫ్రెండ్స్ ఇంట్లో వాళ్ళంతా రామ్ అని పిలుస్తారు. దట్స్ నథింగ్ రాంగ్. ఏ పేరుతో పిలిచినా పలుకుతారు. ఓకే, టెల్ అబౌట్ యువర్ ఇండస్ట్రియల్ ఫ్రెండ్స్ ఎవరున్నారు ఇండస్ట్రీలో మీకు? జస్ట్ క్లోజ్ అంటే చిల్ అవుట్ మాట్లాడడానికి. యూ వాంట్ షేర్ ఎవ్రీథింగ్ మ్యాన్. కొన్ని ఉంటాయి మూవీ ఇండస్ట్రీ గురించి, ఇతరని బాధలైనా సుఖాలైనా సుఖునైనా ఉంటుంది కదా. జస్ట్ ఎవరు ఉన్నారు ఇండస్ట్రీలో? అంటే నాకున్న ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే తెలుగులో ఒక దగ్గర పని చేయకపోవడం వల్ల నాకు ఏంటంటే ఎక్కువ మంది ఈ సినిమా ఫ్రెండ్స్ ఎవరు లేరు. సో అందరు నా పర్సనల్ ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్ ఎక్కువ. సో ఎవరైతే నా ఫ్రెండ్స్ ఉంటారో నా ఆకత ఈ సినిమాకి చేసిన వాళ్ళలోనే
ఇద్దరు ముగ్గురు ఉంటారు బెస్ట్ ఫ్రెండ్స్. సో వాళ్ళతోనే ఉన్న ఏదైనా ప్రొఫెషనల్ అయితే వాళ్ళతోనే షేర్ చేస్తాను. మిగతా అయితే కనుక నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్తోనే ఉంటారు. సో ఇండస్ట్రీ నుంచి అయితే కనుక ఇంకా అంత క్లోజ్ ఇంకా ఎవరు అవ్వలేదు. సో అలా సో ఇదే అనమాట. రామ్ ఎట్లా అయ్యిండు, డైరెక్టర్ ఎట్లా అయ్యిండు, ఏఎస్ఎల్ ప్లీజ్ నుంచి మీ మన ఈ మూవీ ఆకతాయి మూవీ. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా. సో ఆల్ ది బెస్ట్ బ్రో ఫర్ యువర్ నెక్స్ట్ మూవీస్. హార్ట్ఫుల్గా విష్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. థ్యాంక్ యూ. ఓకేనా, ఇది కథ అనమాట. సో సరదా ముచ్చట్లతో విత్ మీ మహేష్ మాచడి. ఇవాళ రామ్ అనమాట. సో ఇవాళ ఇట్లా చిల్ అవుట్ అయిపోయింది అనమాట. సో కీప్ ఫాలోయింగ్ మీ మహేష్ మాచడి అండ్ రామ్ భీమన. టేక్ కేర్, లవ్ యూ, బాయ్.